హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మా పిల్లలకి ఇష్టమైన దొండకాయ చట్నీ అయితే చేసి చూపిస్తున్నానండి. ఒకసారి మేము భోజనాలకు వెళ్తే అక్కడ మా బాబు ఈ చట్నీ తిని చాలా బాగుందని చెప్పి మళ్ళీ వేయించుకొని తిన్నాడండి. నువ్వు కూడా చేయి మమ్మీ అంటే నేను ఇప్పుడు చేస్తున్నానండి చట్నీ. అది మీతో షేర్ చేసుకుంటున్నాను. బాండీలో నూనె వేసి ఒక 5 పచ్చిమిర్చిని వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి ఫస్ట్. అదే బాండీలో ఇంకొద్దిగా ఆయిల్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ నేనైతే ఒక పావు కిలో దొండకాయలు తీసుకున్నానండి. ఒక పావు గంట ఈ దొండకాయలు అనేవి మగ్గించుకోవాలి. స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. దొండకాయలతో పాటు కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని మరికొంతసేపు మగ్గనివ్వండి. దొండకాయలు అనేవి బాగా మగ్గితేనే చట్నీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి అటు ఇటు తిప్పుకోండి. దొండకాయలు అయితే మగ్గిపోయినాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. జీలకర్ర, నాలుగు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ అనేది పట్టుకోవాలి. ఈ రెడీ అయిన మిక్స్లోకి మనం మగ్గించుకున్న దొండకాయలు ఉన్నాయి కదండి, అవి కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఈ దొండకాయ పచ్చడిలోకి ఆనియన్స్ వేస్తేనే ఇంకా మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు మిక్సీని ఒక్కసారి తిప్పి ఆఫ్ చేసుకోండి. మరీ ఎక్కువగా గ్రైండ్ చేసుకోకూడదండి. అంతేనండి, పిల్లలకు సైతం ఇష్టంగా తినే దొండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీన్ని కొద్దిగా నెయ్యి వేసుకొని అన్నంలో తింటుంటే తినే ప్రతి ముద్ద కూడా అమృతంలాగా నోట్లోకి వెళ్ళిపోతుందండి. మా పిల్లలైతే దీన్ని బాగా ఎంజాయ్ చేశారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.